ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసుకున్న చింతపండు పులుసు ఉంది కదా, సో దాన్ని పోసేయాలి. దీంట్లో గరిటె మాత్రం పెట్టకూడదు. సో ఇలా మామూలు క్లాత్తో కానీ లేకపోతే మన చేతి పట్టకర్రతో కానీ ఇలా కలిపితే సరిపోద్ది. సో ముక్కలు ములిగేంత వరకు చింతపండు పులుసు పోయాలి. ఎందుకంటే ముక్క ఉడికాక మనకి పులుసు ఉండాలి కాబట్టి, సో అలా వాటర్ పోసుకుంటే సరిపోద్ది. చింతపండు వాటర్ పోసేసాక మూత పెట్టేసి పోయింది. సో ఒక 5 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి. వేడివేడి చేపల పులుసుని వేడివేడి అన్నంలో వర్షం పడుతుండగా తింటే దాని టేస్టే వేరండి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. గార్నిష్ కింద కొత్తిమీర కూడా వేయండి. ఫినిష్.